పద్మ అవార్డులు తీసుకునే దాంట్లో ఒక స్పెషల్ ఏంటంటే, మామూలుగా నేను అంతకుముందు రాష్ట్రపతి భవన్ చూసినప్పుడు చూసా. ఆ పద్మ అవార్డులు ఎక్కడిస్తారు? ఆ ప్లేస్ చాలా చిన్నదిగానే ఉంటది. అందుకని లిమిట్‌గా పెట్టారు. విడివిడిగా 60 మంది, 60 మంది చొప్పున పెట్టుకొచ్చారు. సరే రాష్ట్రపతి గారు లెగిచిస్తారు. ఒకవేళ నడవలేకపోతే ముందుకొచ్చిస్తారు. ఇదంతా ఒక ఎత్తు. ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళందరూ కూడా కంపల్సరీగా అటెండ్ అవుతారు. తాజాగా మన మురళీమోహన్ గారితో పాటుగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అదే మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒకప్పుడు కామెడీ హీరో, ఆ తర్వాతన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అద్భుతంగా ప్రతిభ ప్రదర్శిస్తూ వస్తారు. పద్మశ్రీ అవార్డు వస్తే ఆయన సినిమాటిక్‌గా లేచి నిలబడటం, సినిమాటిక్‌గా వెళ్ళి నరేంద్ర మోడీకి కాళ్ళకి నమస్కారం పెట్టడం, ఆ తరువాత రాష్ట్రపతిని కలవడం అన్నటువంటిది, రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకోవడం అందరూ డ్రమాటిక్‌గా ఉంది చూడండి ఆయన. ఇంతవరకు రాష్ట్రపతి దగ్గర అవార్డులు తీసుకునే వాళ్ళు ఇంత డ్రమాటిక్‌గా చేసినటువంటి అవార్డు గ్రహీత ఎవరు లేరనుకుంటా.